వైసీపీ నేత దేవినేని అవినాష్ పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ గతంలో టీడీపీ అమరావతి అభివృద్ధికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తండ్రి పేరుతో రాజకీయాలు చేసే అర్హత లేదని మండిపడ్డారు. అవినాష్ వాస్తవాలను గతాన్ని మర్చిపోయి సీఎం చంద్రబాబు లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. దేవినేని నెహ్రూ ఆశయాలను గౌరవించాలని, వ్యక్తిగత విమర్శలను మానుకోవాలని అవినాష్ కు సూచించారు. పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వం, మరీ ముఖ్యంగా గొడ్డల పార్టీలో బెజవాడ పిల్ల సైకోగా పేరుగాంచినటువంటి దేవినేని అవినాష్ ఈ మధ్య కొద్దిగా మితిమీరి మాట్లాడుతూ ఉన్నాడు. స్థాయిని మరిచిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఈ గొడ్డల పార్టీ పిల్ల సైకో అయినటువంటి దేవినేని అవినాష్కి గతాన్ని గుర్తు చేసి వాతలు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టే ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విజయవాడ నగరవాసులు ఎప్పుడో మర్చిపోయారు. ఆయనకి నెహ్రూ గారు దేవినేని అవినాష్ అనే నామకరణం చేస్తే ఆయన నామకరణాన్ని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక మంచిగా ఆయన పెట్టుకున్న ముద్దు పేరేంటో తెలుసు కదా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా, డిపాచర్ అరైవల్. ఈరోజు ఈ డిపాచర్ అరైవల్ గారికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా, నువ్వు కేవలం గుర్తింపు కోసం తహతహలాడుతూ ఉన్నారు. మీ గుర్తింపు ఖచ్చితంగా నేను మా ఎంపీ గారితో మాట్లాడిపిస్తా. ఎలాగో జగన్మోహన్ రెడ్డి నీకు గుర్తింపు ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు జగిత్యాల జిల్లా కేంద్రంలో సర్ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల